యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం అభయాంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వచ్చామండి. ఈ స్వామి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కైకరం, చేబ్రోలు అనే 2 గ్రామాల మధ్యలో ఉంటారండి. హైవే పైన ఉంటారు స్వామి. ఇక్కడ స్వామి అభయాంజనేయ స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ స్వామి గురించి తెలుసుకుందాం రండి. స్వామి పూర్వం ఎప్పుడో వెలిసిన స్వామి అంటండి. ఈ రోడ్డు ఎక్స్టెన్షన్లు ఇవి చేసేటప్పుడు స్వామి విగ్రహాన్ని తీసేసి బయటపడేశారంట. దాన్ని దారిలో వెళ్తూ ఒక భక్తుడు చూసి స్వామి విగ్రహాన్ని వెలికి తీసి మళ్ళీ ఇలా ప్రతిష్ఠించి స్వామికి రోజు ధూపదీప నైవేద్యాలతో ఇలా పూజలు అందిస్తున్నారండి. నిజంగా ఎంత అదృష్టం ఉంటేనో స్వామికి ఇంత సేవ చేసుకునే భాగ్యం దక్కిందండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటేనో స్వామికి ఇంత చేసుకొని స్వామి ఆయనకంట హైవే మీద అంటే ఎక్కడెక్కడ ఎంతో మంది వేల మంది వెళ్తుంటారండి. అయినా కానీ ఆ భక్తుడి కంటే పడ్డారు స్వామి అంటే నిజంగా ఆయన జన్మధన్యం అండి. ఇదండి స్వామి గుడి. ఇక్కడ స్వామి అభయాంజనేయ స్వామిగా ఉన్నారు. దండం పెట్టుకోండి స్వామిని. చిన్న గర్భాలయం ఏర్పాటు చేశారండి. అక్కడ పొద్దున్నే పంతులు గారు వచ్చి దీపం పెట్టి వెళ్తారంటండి. వెనక పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు వాళ్ళు ఉన్నారండి స్వామి వెనక. ఇటు సైడ్ భాగంలో వినాయకుడు చూడండి. రోజు వచ్చి దీపం పెట్టి వెళ్తారంటండి. రోడ్డు మీద వెళ్ళే హైవే మీద వెళ్ళే వాళ్ళు కూడా స్వామిని చూస్తే తప్పకుండా ఆగి దండం పెట్టుకొని వెళ్తారంటండి. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా అసలు మన స్వామి కనిపిస్తే ఆగని వాళ్ళు ఎవరండి? నిజంగా హైవే మీద ఫాస్ట్గా దూసుకెళ్తున్నప్పుడు ఆగడం కష్టమైతే కానీ ఆగట్లేదు. కానీ దూరం నుంచి స్వామి గుడి ఉందంటేనే మనసులో ఏదో తెలియని ప్రశాంతత, అమ్మ స్వామి ఉన్నారు, ఏదో మన ఇంటికి వచ్చిన ఫీలు, ఇక మన దగ్గరలో ఉన్నాము అన్న ఫీలు నిజంగా చాలా బాగుంటుందండి ప్రతి ఊరిలో స్వామిని చూస్తూ ఉంటే. ఇక్కడ ఇంకొన్ని విశేషాలు ఇక్కడ ఉన్న వారిని అడిగి తెలుసు. మార్కెట్ ఒకటి ఉండేదండి. ఇక్కడ మార్కెట్ కింద చిన్న గుడి ఒకటి ఉండేదండి. ఇది అలాగలాగా ఎవడో ఈ హైవే కొట్టేసిన తర్వాత ఎవరికాళ్ళ మార్కెట్ తీసేస్తాం. తర్వాత ఈ గుడి యజ్ఞాల కాళ్ళ దోసారండి. తోచేస్తే ఒక ఆయన ఏం చేయాలంటే యజ్ఞాలతో తీసి కాళ్ళ యజ్ఞం తీసి ప్రతిష్ఠ చేసి అలా వదిలేసాడు. అలా వదిలేస్తే తర్వాత ఇలాగా ఏదో చేసామండి. అది ఎన్ని సంవత్సరాలు అవుతుందండి ఇక్కడ స్వామి? 50 సంవత్సరాలు అవుతుందండి. 50 సంవత్సరాలు అవుతుంది. మీకు 20 సంవత్సరాల పైన అయిపోయింది. మీరు చిన్నప్పటికే ఉన్నారండి? మీరు చిన్నప్పటికే ఉన్నారా? మందపాటి ముసలాయన ఉండేవాడండి. ఉండేవారండి. ఎవరికాళ్ళు వస్తుందండి. ఇంకా అప్పటి నుంచి ఏదో దీన్ని అలాగా డెవలప్ చేసి స్వామిని వారం మంగళవారం శనివారం పంతులు గారు ఉన్నారండి. పంతులు గారు ఉన్నారు. ప్రతిరోజు వస్తారా? మంగళవారం శనివారం వస్తారా? ఆయన కొద్దిగా యాక్సిడెంట్ అయింది. పొద్దున వచ్చి దీపరం చేసి నేను తర్వాత సుబ్బారావు ఆయన ఇది ఆయన తర్వాత ఆయన కూడా ఇచ్చేసారండి. అందరూ చందాలు విన్నారు కదండి స్వామి గురించి. ఇక్కడ ఈ అంకుల్స్ వాళ్ళందరూ ప్రసాదాలు మంగళవారం శనివారం ప్రసాదాలు తీసుకొచ్చి హైవే మీద వెళ్ళే భక్తులకి ప్రసాదం పంచిపెడుతున్నారండి. చాలా గొప్ప కార్యం కదండి. ఆంజనేయ. ఇక్కడ పక్కన ఉన్న రేకుల షెడ్డు ఇవన్నీ కూడా స్వామికేనండి, స్వామివేనంట. హైవే పక్కనే ఉంటారండి స్వామి.
చాలా కళగా నిండుగా ధైర్యంగా ఉందండి స్వామిని చూస్తే. ఈ పక్కన ప్లేస్ కూడా చిన్న వినాయకుడి టెంపుల్ కట్టాలి అనే ఆశతో అలా ఉంచారంటండి. మనం కూడా దగ్గరలో ఉంటే మీరు తప్పకుండా వెళ్ళి స్వామిని దర్శించుకొని మీకు చేతనైనంత విరాళం మీరు ఇచ్చుకొని స్వామి గుడిని ఇంకొంచెం నిలబెట్టే ప్రయత్నంలో మీరు కూడా చేయి కలపండి. అలానే దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, స్వామిని చూడ్డానికి వెళ్ళలేని వాళ్ళు, మా కళ్ళతో మీకు స్వామిని చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని మీ కష్టాల నుండి, ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నాను. మన హనుమాన్ ఫ్యామిలీకి వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ ఒకటి క్రియేట్ చేశామండి. మీరు మన హనుమాన్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే యూట్యూబ్ కమ్యూనిటీలో లింక్ ఉంది. తప్పకుండా వెళ్ళి నచ్చితే మన ఫ్యామిలీలో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్ల పాపలతో, సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామిని వేడుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.